పండుగేమో దగ్గరకు వచ్చింది, నాకేమో పువ్వులు దొరకలేవు, అందరేమో ఆడుకుంటారు, నాకేమో ఆడుతుంటే ఆడబుద్ధి కాదు. చీ రామా, ఆ చెట్టేడుందో ఏమో, నాకు వచ్చిన కోసం ఎవరికి రావద్దు దేవుడా. చీ, ఎక్కడ దొరకాలి ఈ పువ్వులు? ఆగో, గీవేంది ఒకటే పువ్వులు 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 అంటుంది అనుకుర్రా. ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందని చూస్తుంది కాదే, హోలీ పండుగ రాలేనా? నాకేమో చిన్నప్పటి సంది ఒకటే అలవాటు, మా అవ్వ ఒకటే అలవాటు చేసింది. నేను చిన్నగా ఉన్నప్పుడు హోలీ పండుగ ఎట్లా ఆడుకుంటా చెప్తే నువ్వు నా ముచ్చట అయిపోయినాక నువ్వు మాట్లాడుతావు. కానీ ఎట్లా ఆడుకుంటుంటుంది ఎరికేనా? ఏముంది, ఇక హోలీ పండుగ వస్తుంది అంటే నా 9 రోజుల ముందుగానే మొదలవుతుంది. నా పండుగ అయితే 9 రోజుల ముందే మొదలవుతుంది. మేము దోస్తులు చోటే చిన్న చిన్న పొరగాలం ఏం చేస్తాం, 9 రోజుల ముందే బ్యాగులు గీగులు అన్నీ పట్టుకుంటాం. మగ పొరగాలు అయితేనేమో కట్టెలతో ఆడతారు. అదే కామెడ ఎరికే కానీ అందరికీ గదే ఆట. మేము ఆడపోరగాలం చప్పట్లు కొట్టుకుంటా ఇక తిరుక్కుంటూ 6 గంటలకు మొదలు పెడతాం. 6 గంటలకు మొదలు పెట్టినామంటే 9 గంటల దాకా అవి ఒకటే దుందాం, ఒకటే చప్పట్లు, ఒకటే పాటలు. మంచిగా 9 రోజులు మంచిగా ఆడతామా. కట్టెలు కామడలు అవి ఇవి అంతా మంచిగా 9 రోజులు ఆడతాం. 9 రోజులు ఆడినాక 9 రోజుల తర్వాత ఇక కామడ అన్నాక కామడ కాల్చిన తర్వాత ఇక హోలీ హావత్ ధూమ్ ధామ్. ఇక మళ్ళీ హోలీ ఏంది లుట్టు కామడే ఆడుకుంటారు అనుకుర్రా. కామడ మొదలు పెట్టినప్పటి నుంచి మొదలు పెడతాం. ఇక కలర్ తయారు చేస్తాడు మా అయ్య, పోతాడు పెద్ద సంచి పట్టుకొని ఇక బాయకాడికి పోయి మోదుగా పుషెట్ ఎరికే కదా, అదే బసంత పువ్వు అంత ఎర్రగా ఉంటాయి చూడు, గిట్ట పువ్వులు ఉంటాయి. ఇంకా పువ్వులు సంచి నిండా పట్టుకొస్తాడు. సంచి నిండా మంచిగా పట్టుకొని వచ్చి మా అయ్య పట్టుకొచ్చే మా అవ్వ ఏం చేస్తుంది, నీళ్ళు కాగబెడుతుంది. మంచిగా నీళ్ళు కాబట్టి ఆ పువ్వు అంతా తీసుకొచ్చి ఆ నీళ్ళలో లేచి మంచిగా మరగబెట్టిన తర్వాత ఇంకా పువ్వుకున్న కలర్ అంతా నీళ్ళలా కడుతుంది. అప్పుడు ఆ నీళ్ళు ఏమైతే ఎర్ర నీళ్ళు అవుతాయి. అవే కలర్, ఇక ఆ కలర్ నీళ్ళతోటే మేము ఆడుతుంటాం. మళ్ళీ ఆ కలర్ నీళ్ళు మొత్తం ఒకటే రోజు ఆడతాం అనుకుంటారా? లేదు, 9 రోజులు చేసినాక మంచిగా కొన్ని ఇక ఒక్కటే రోజు ఇక పట్ట అని మా అవ్వ ఇస్తుంది. మా అవ్వ బాటిల్ ఇస్తారు, మా అయ్యో బాటిల్ ఇస్తాడు. ఆ 2 బాటిల్ పట్టుకున్నామా, సోపద్దారుల దగ్గరికి పోయినామా, మంచిగా కలర్లతోటే ఆడినామా. మేము వెనకట గిట్లా ఆడినాం కాబట్టి ఏం కాకపోతుండే, కలర్లకి ఏం కాకపోతుండే, మూతికి ఏం కాకపోతుండే. అందుకే మంచిగా ఉన్నాము. ఇక ఆ పూలు ఇప్పుడు ఏడ దొరుకుతాయి, అవి ఇవి బాగా చెప్తుందమ్మో వయారు వచ్చింది అది ఇదని అనుకునేరు. ఇప్పుడు కూడా దొరుకుతాయి ఆ పువ్వులు. అంటే ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం కాబట్టి చెట్లు ఇట్లు లేవు కాబట్టి మనం చూస్తలేము, మనకు దొరుకుతలేవు కాబట్టి గవేగా కెమికల్ కలర్లతోటే మనం ఆడుకోబడుతుంది. కాదు కాదులో ఇంత కవర్ పట్టుకొని 200 300 పట్టుకొని రోడ్డు మీదకి పోతే ఊర్ల పొంటోళ్ళు మాకు పువ్వు పట్టుకొని రోడ్డు మీద అమ్ముకుంటారు. పోయినామా, తెచ్చుకున్నామా, గ్యాస్ మీద గిన్నె నీళ్ళు పెట్టినామా, ఆ పువ్వు గల్లు వేసినామా, మంచిగా కలర్ వచ్చిందా, ఇంత బాటిల్లో నింపినామా, మన పొరగాళ్ళకి ఇచ్చినామా, ఆ నీళ్ళతో వాళ్ళు మంచిగా ఆడుకుంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఓలాడిరు అని మనకు సంతోషమే ఉంటుంది. పొరగ మూతి ముక్కు అవి ఇవి ఏం ఖరాబ్ కాలేదనేసి ఊర్ల పొంటి గిట్లా ఆడితేనే మన మూతులు ముక్కులు మంచిగా ఉన్నాయి. ఈ కాలంలో ఆడపోరాల మూతి ముక్కులు ఉన్నా మొగలు దొరుకుతలేరు, మొగల మూతి ముక్కు సగం ఉన్నా ఆడలు దొరుకుతలేరు. ఇక గస వంటిది గీ కెమికల్ కలర్లతోటి హోలీ ఒకటే పూసుడు రుద్దుడు. ఆ గుడ్లు నీసు వాసన, ఆ గుడ్లు కొట్టుకొని ఆ కలర్ పూసి ఆ మూతంతా కర్రగా ఎర్రగా చేసాకంటే మంచినీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిపి మంచిగా ఆడుకుర్రా. ఓ అమ్మ, ఇక గింతకంటే మంచి హోలీ ఏడ దొరుకుతుంది. ఇక కెమికల్ అవి ఇవి కలర్లు, మన్ను మశానము, దుబ్బ ధూళి, ఆ పెండ గిండ అన్నీ పూసుకునే కంటే ఆ నీసు వాసన గబ్బు వాసన అబ్బో. ఓలైనా తెల్లారి ఆ గల్లీల పొంటి తిరగాలంటే నాకైతే ఇట్లా పేరుకొస్తుంది కడుపులోకి వెళ్ళి. ఇక అవన్నీ ఎందుకు, ఆ గల్లీలల్లా నాసుంటుంది అయితే 100 తిట్లు తిడుతుంది. పండుగ పూట తిట్లు తప్ప మనకి ఏముండవు. ఎవరి ఇంటికాడ వాళ్ళు మంచిగా సోపద్దారులు ఉంటాయి, సోపద్దారుల ఇంటికి పోయి ఇంత అదే నీళ్ళని ఇంత పూసుకొని ఆరాంసే పురస్తూ ఆడుకొని రావచ్చు. ఇక ఇదే మరి చూడుర్రి, ఆ కలర్ గిల్లలు పూసుకోకుండా జర నిమ్మలంగా వేసుకోరు పండుగ.